పాపం 2 years మెయింటైన్ చేశాడు సార్. ఇది అతని చేతికి సుదర్శన్ చక్రం ఇవ్వటం ఐడియా ఏంటి? అదేనండి, అంటే వాళ్ళు దే ఫీల్ లైక్ దే ఆర్ ట్రూ సక్సెసర్స్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణకి మేమే అన్ని మేమే అని అనుకుంటారు కదండి. సో అందుకనే అంటే దేవుడి దగ్గరికి ఏమైనా దేవుని తాకే ముందు ఫస్ట్ మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి. సో వాళ్ళు అదే నేను ఒక విష్ణు అంశతో అనే ఉద్దేశంతో చేశారేమనుకుంటున్నారు. సుదర్శన్ చక్రం లాగా. సుదర్శన చక్రం అండి. అవునండి. ఇటేపు పోలీసులు అటేపు పోలీసులు సైడ్లో మంచు. నేను విన్నా ఐస్లాండ్లో అట్లా ఉంటుందని విన్నాను. ఇది ఫస్ట్ టైం చూడండి. అది మొత్తం గ్రాఫిక్ అండ్ రియల్గా కొంత ఉందా? మ్యాక్సిమం అవును సార్, మేము రియల్ ప్లేస్లో చేసామండి. హిమాచల్ ప్రదేశ్లో చేసాము. ఏదైతే చేజింగ్ ఉందో అండి అది కొంచెం విఎఫ్ఎక్స్ షాట్స్ వాడేవాడి. బట్ ఒరిజినల్గా వీళ్ళు మేమేమండి ఊహించేసుకోవటం, రాసుకోవటం, తీయడమేనండి. ఆర్టిస్టులు వెళ్ళి -26 అండి. అక్కడ రోహతాంగ్ పాస్ దాటి స్పితి అనే వ్యాలీ ఉంటుందండి. పైన -26 దాంట్లో ఓపెన్గా వెళ్ళి ఉండి మొత్తానికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఆ మంచు అంతా ఒరిజినల్ లొకేషన్ అండి. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఏం డిసైడ్ అయ్యారు స్టార్టింగ్ అంటే విఎఫ్ఎక్స్ షాట్స్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. బికాజ్ విఎఫ్ఎక్స్లో అంటే ఎవ్రీబడి నో సార్, విఎఫ్ఎక్స్ అనేది కష్టం. ఏమైనా చిన్న మనం బడ్జెట్ సరిపోక ఏమైనా సరిగ్గా చేయలేకపోతే దొరికిపోతాం అని చెప్పి స్టార్టింగ్ నుంచి సార్ ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళడం, ఒరిజినల్గానే స్టంట్స్ చేయడం అండ్ ఈవెన్ ఆ మంచి షాట్స్ కూడా అన్ని ఒరిజినల్ ట్రై చేశారు సార్. ఇంకా కాని పక్షంలో ఇంకా దే వెంట్ ఫర్ విఎఫ్ఎక్స్ అనేది మినిమల్గా పెడదామని అనుకున్నాం సార్.